శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కామేశ్వరి వ్యాఖ్యానం ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడి తత్వం గురించి చెప్పడమే. దాంట్లో మొదటిగా ఇవాళ శివ సంకల్ప సూక్తం గురించి అయితే మాట్లాడబోతున్నాను. ముందుగా మొదటి శ్లోకాన్ని అయితే చూద్దాము. యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవేతి రంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని అయితే చూద్దాము. స్వయం ప్రకాశమైన ఏ ఆత్మ జాగ్రత్త అవస్థలో బయటికి వెళుతుందో అదే ఆత్మ నిద్రావస్థలో అంతర్ముఖమవుతుంది. అంటే ఏమంటున్నానంటే స్వయం ప్రకాశమైన ఆత్మకి ఆత్మ అనేది స్వయం ప్రకాశమైనది. ఆత్మను మించిన వెలుగు లేదు. ఆత్మ లేకపోతే జీవమే లేదు. శరీరం లోపట ఉండేది ఆత్మ. ఆత్మయే మనము. మనము అనేది శరీరము కాదు. మన మనసులో ఉండే ఆలోచనలు మనము కాదు. ఏదైతే మనము అని అనుకుంటున్నామో అది భ్రమ. ఆత్మ మాత్రమే నిజమైనది. ఆ ఆత్మని తెలుసుకుంటే మనము ఎవరము అనేది మనకు అర్థమవుతుంది. అదే ఆత్మ జాగ్రత్త అవస్థలో అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు బయట ప్రపంచంతో ఆలోచనలకు అనుగుణంగా ఎలా అయితే సాగుతుందో అదే ఆత్మ నిద్రావస్థలో అంతర్ముఖమవుతుంది. అంటే ఏ మనసు అనే మాయ అయితే ఉందో ఆ మనసు అనే మాయ అంటే ఆలోచనలే మనకి మంచి చెడు అని రెండు చెప్పేవి. ఆ ఆలోచనలు నిద్రలో ఉన్నప్పుడు మనల్ని కలల్లోకి తీసుకెళ్తూ ఉంటాయి. మనసు అనేదే చెప్పాలంటే నిజమైన మాయ. మనం కలలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఎక్కడో ఉన్నట్టు దూరంగా వెళ్ళినట్టు అనుకుంటూ ఉంటాం. లేచేదాకా తెలియంది ఏంటంటే మనం కలలో ఉన్నామని మనం అసలు అనుకొని ఉండము. మనం ఏదైతే కలలో చూస్తున్నామో అదే నిజమని అనుకొని ఉంటాం. లేచాక అది పీడ కలైనా మంచి కలైనా ఓహో ఇది కల అని అనుకుంటాం. అలాగే జీవితం కూడా అంతే. జీవితం అనేది భగవంతుడు కంటున్న కల. ఆ కలలో మనమందరం పాత్రధారులం అంతే. సూత్రధారి ఆ పరమాత్మ. కాబట్టి ఎవరు కూడా జరిగేదాన్ని నిజమనుకొని ఎవరైతే ఆడంబరాలకి బానిసలవుతారో, మనసుకు బానిసవుతారో వాళ్ళు ఎప్పటికి గూడా పరమాత్మని తెలుసుకోలేరు. అదే ఆత్మ సూర్యుడిని మించిన ప్రకాశవంతమైనది. ఎందుకంటే మనం అనుకుంటాం ఆత్మలన్నీ ఈ ఆత్మ అంటే అసలు ఈ దయ్యం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆత్మని నిజమైన దేవుడు, ఆత్మ సాక్షి అని అంటాం. ఆత్మ విద్య అని కూడా ఆత్మని తెలుసుకునేదాన్ని ఆత్మవిద్య అని కూడా ఉంది శాస్త్రంలో. అలాగే భూమి మీద ఉన్న ఆత్మలన్నీ ఒక్కటిగా చూస్తే అదే పరమాత్మ. అలాంటి ఆత్మ శరీరం లోపట ఉంది కనుక ఆ మనసనే మాయలో పడి ఆలోచనలో పడుతుంది. ఆలోచనలనేవి మనకి మంచి, చెడు 2 ఉంటాయి. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళని చెడ్డవాళ్ళని అంటున్నాము. మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని మంచివాళ్ళు అంటున్నాము. కానీ మంచి, చెడులు 2 మనం సృష్టించినవే. కాబట్టి అలాంటి మనసులో చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు కాకుండా మంచి సంకల్పాలతో ఆ శివుడు మన మనస్సుని ప్రేరేపించుగాక అని దీని అర్థము. ఇప్పుడు రెండో శ్లోకాన్ని చూద్దాం. ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే శివ సంకల్పమస్తు. జ్ఞానులు యజ్ఞక్రతువులలో తపస్సు లాంటి కర్మలు దేనివల్ల చేస్తున్నారో కర్మలు అంటే మనం అందరం ఇక్కడ జ్ఞానులనే కాదు ఎవరమైనా ప్రతి ఒక్క పని మనం చేయగలుగుతున్నాము అంటే శరీరం వల్ల. శరీరం నడుస్తుంది అంటే లోపట జీవం ఆత్మ ఉన్నందుకే శరీరం బతికుంది అంటున్నాం. ఆత్మ విడిచినప్పుడే శరీరం మరణించింది అంటున్నాం. అంటే అన్నింటికీ మూలము లోపట ఆత్మ. ఆత్మ లేనిదే జీవం లేదు. కాబట్టి అలాంటి ఆత్మ ప్రకాశవంతమైన ఆత్మ. అలాగే బుద్ధిమంతులు అర్చనలలో మొదట దేనిని ప్రార్థిస్తారో ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు మొదట ప్రార్థించేది ఈ ఆత్మ గురించే. ఎందుకు అంటే పరమాత్మ అని అంటారు. దేవుణ్ణైనా ఆత్మస్వరూపంగానే భావించాలి. దేవుడికి శరీరము, వికారాలు అలాంటివి రాగము, అనురాగము ఏవి దేవుడికి ఉండవు.
దేవుడు గుణాతీతుడు. ఏ జీవిలో చూసినా కనిపించేది ఆత్మే. ఆత్మ లేకపోతే జీవమే లేదు. మనిషిలో ఉంటే మనిషి అంటున్నాం. జంతువుల శరీరాల్లో ఉంటే జంతువు అంటున్నాం. కానీ జంతువులలో ఉన్న ఆత్మ, మనిషిలో ఉన్న ఆత్మ ఒకటే. చీమలో ఉన్న ఆత్మ, చీమ చిన్నగా కనిపించినా చీమలో ఉన్నది అదే ఆత్మే. పెద్దగా కనిపించిన సింహంలో ఉన్నది అదే ఆత్మే. కావున జంతువులు, మనుషులు అన్న తేడా అనేది మనము జాతిని బట్టి పెట్టినదే కానీ, ఆత్మకి జాతి, భేదము, కులము లాంటివి మనమేమి చెప్పడానికి లేదు. ఆత్మ అన్ని జీవులలో ఒకటే రకమైన ప్రకాశంగా వెలుగుతుంది. కాబట్టి ఎవరికైతే అంతా ఒకటే అన్న భావన కలిగినప్పుడే నిజమైన పరమాత్మని చేరుకోగలరు. దేవుణ్ణి చేరాలంటే ముందు అంతా ఒకటే అని గ్రహించగలగాలి. అలాంటి ఆత్మ అన్ని జీవులలో ఉన్నది. కానీ ఆలోచనా శక్తి అన్నది మనుషులకి మరింత ఎక్కువ ఉండడం అది మన అదృష్టం. కావున అలాంటి ఆత్మ ఈ మన మానుష శరీరంలో, మన మనస్సులో మంచి సంకల్పాలని అందరికీ మంచి చేయాలి, మంచిగా ఉండాలి అన్న సత్సంకల్పాలు ప్రేరేపించుగాక అని శివుణ్ణి వేడుకుంటున్నాము. ఇప్పుడు మూడో శ్లోకాన్ని చూద్దాం. యత్ ప్రజ్ఞానముత చేతోదతిశ్చ యజ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మాన్నరతే కించన కర్మ క్రియతే తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఏ ఆత్మ అయితే బుద్ధి, జ్ఞాపక శక్తి, మనస్థైర్యం ఇలాంటి వాటికి ప్రాప్తి స్థానమై ఉంది అంటే బుద్ధి అంటే మనకు తెలుసు. ఏది మంచి, ఏది చెడు అని తెలిపేదే బుద్ధి. జ్ఞాపక శక్తి అంటే మనం చూసింది, వినింది అన్నీ గుర్తుపెట్టుకుంటున్నామంటే జ్ఞాపక శక్తి వల్లనే. మనస్థైర్యం, మనోధైర్యం, మనస్సులో ధైర్యం గానీ ఇలాంటివన్నీ ఎక్కడైతే పుడుతున్నాయో అంటే మన మెదడులోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మెదడులో ఇవన్నీ జరగడానికి కారణమైనది ఆత్మ. ఎందుచేత అంటే ఆత్మ లేనిదే జీవం లేదు. శరీరం మరణించింది అని అంటారు ఆత్మ లేకపోతే. ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే శరీరం మరణించిందని అంటారు. అలాగా ఏ ఆత్మ అయితే వీటన్నిటికీ మూలాధారమై ఉందో, ఏ ఆత్మకి కూడా ఏ ఆత్మకి ఎప్పుడు కూడా నాశనం అనేది ఉండదు. ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. కానీ ఆత్మ చావదు. శరీరం చచ్చిపోతుంది. ఎందుకు అంటే శరీరాన్ని ఆత్మ విడిచిపెడుతుంది కాబట్టి. అలాంటి ఆత్మ ఏ అలాంటి ఆత్మ ఏదైతే ఉందో, రూపం లేకుండా ప్రకాశిస్తుందో, ఆ ఆత్మ నా మనస్సును సత్సంకల్పాలతో ప్రేరేపించుగాక అని దీని భావము. ఇప్పుడు 4వ శ్లోకాన్ని చూద్దాము. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహ్య మమృతేన సర్వం ఏన యజ్ఞాస్తాయతే సప్తహోత తన్మే మనఃశివ సంకల్పమస్తు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి ఆత్మ వల్ల గ్రహింపబడుతున్నాయి. అంటే ఆత్మకి నాశనం లేదు, వినాశనం లేదు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఆత్మకి వినాశనం లేదు కనుక ఆత్మ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నీ ఆత్మ చేత గ్రహింపబడుతున్నాయి. అలాగే హోమం చేస్తున్న 7 ఋషులు అంటే మన సప్త ఋషులు. ఆ సప్త ఋషులు దేనివల్ల వాళ్ళు హోమం గురించి వివరించబడుతున్నారు. ఆ ఆత్మ మనస్సులో మంచి సంకల్పాలను ప్రేరేపించుగాక అని దీని అర్థం. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నీ కూడా ఆత్మచేత గ్రహింపబడుతున్నాయి. అంటే ఆత్మ శివుడిని మనము పరమాత్మగా అనుకుంటాం. సదాశివుడు అంటాం. అంటే శివుడు అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉండడు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన అన్ని వేళలా ఉండేవాడు శివుడు. అంతటా వ్యాపించిన వాడు విష్ణువు. కాబట్టి అలాంటి పరమాత్మ చేతనే మనమందరం సృష్టింపబడ్డాము. అలాంటి మన చేతనే భూత, భవిష్యత్ కాలాలు గ్రహింపబడుతున్నాయి. అంటే మనం అన్ని కాలాలు వర్తమాన కాలం
జరగని కాలాన్ని భవిష్యత్తు అనుకుంటున్నాం. అదే వచ్చేసరికి మనం దాన్ని వర్తమానం కింద చూస్తున్నాం. అయిపోయిన దాన్ని భూతకాలం అంటున్నాం. అంటే కాలం ఒకటే. కానీ మనం దాన్ని 3 రకాలుగా మనమే గ్రహిస్తున్నాం. కాబట్టి ఆ ఆత్మ అలాంటి ఆత్మ ఏ ఆత్మ చేతైతే ఇవన్నీ గ్రహించబడుతున్నాయో, ఆత్మ మన మనసులో మంచి సంకల్పాలనిచ్చి మనని ప్రేరేపించుగాక అని శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 4వ శ్లోకాన్ని చూద్దాము. యస్మిన్ రుచః సామయజోగుంసి యస్మిన్ ప్రతిష్ఠితా రథానా భావివారాః యస్మిగుం చిత్తగుం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. రథచక్రంలో ఏ విధంగా ఆకులు అమరి ఉన్నట్టు ఉంటాయో అలాగే 3 వేదాలు కూడా 3 వేదాలు ఏవైతే ఉన్నాయో సామ, యజుర్, ఋగ్వేదాలు ఆ పరమాత్మలోనే నెలకొని ఉన్నాయి. ఆ పరమాత్మకి ప్రతిరూపమే ఆత్మ. అలాంటి ఆత్మ మన హృదయ స్థానంలో కొలువై ఉంది. కావున మనం ఎవరిని చూసినా కూడా పరమాత్మ స్వరూపాలుగానే చూడగలగాలి. జాతి, కుల, మతం ఇలాంటి తేడాలు లేకుండా ఎప్పుడైతే మనం అంతా ఒకటే అన్నిటా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనం నిజంగా మోక్షాన్ని పొందినట్టే. అప్పుడు మనకి కష్టమైన, సుఖమైన ఒకేలాగా కనిపిస్తాయి. కష్టమైన, సుఖమైన ఏదైనా మన మనస్సులో పుట్టినదే. ఆ మనస్సుకి మూలమేది? ఆత్మ. అంటే ఇప్పుడు కష్టము, సుఖము అనేది మనసు నుండి పుట్టాయి. కానీ మనసు ఎక్కడుంది అనంటే చెప్పడానికి ఎవరికి కూడా సమాధానం అనేది లేదు. మనసు మెదడులో ఉందా అంటే ఏమో అని అంటారు. హృదయంలో ఉందా అంటే ఏమో అని అంటారు. కానీ అదే మాయ. మనసు అంటేనే మాయ. మనసు మంచి, చెడు రెండును పుట్టిస్తుంది. మనం ఆ రెండిట్లో పడి ఉన్నామనుకోండి, మనం పరమాత్మని గ్రహించలేం. ఎప్పుడైతే మనం మంచి అనుకున్నది, చెడు అనుకున్నది అంతా మాయే అని మనకు అర్థమైనప్పుడు మనం అన్నిటికీ స్పందన ఒకటేలాగా ఉంటుంది. మంచి వచ్చినా నిశ్చలంగా ఉంటాం. చెడు వచ్చినా నిశ్చలంగా ఉంటాం. ఎప్పుడైతే మనం మంచి, చెడులని ఒక రాయిలాగా మనం ఎప్పుడైతే దేనికి చలించకుండా ఉంటామో అప్పుడు మనం నిజమైన దేవుణ్ణి చేరుకున్నట్టే. అలాగా అన్నిటికీ మూలమైనది ఆత్మ. అలాంటి ఆత్మ మన మనస్సులో మంచి సంకల్పాలు అంటే ఎప్పుడూ కూడా మనకి మనసు అనే మాయలో పడ్డప్పుడు మనం మనల్ని ఇష్టపడే వాళ్ళకే మనం మంచి చేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే మనల్ని ఇష్టపడకుండా మనల్ని చెడ్డవాళ్ళు అని అనుకున్న వాళ్ళని మనం కూడా చెడ్డగానే చూసేలాగే మన మనసు ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మంచి, చెడు అనేవి లేకుండా ఎలాగా అంతా పరమాత్మమయంగా ఎవరిని చూసినా ఒక దేవుణ్ణి స్వయంగా ఒక పరమాత్మని వాళ్ళలో చూడగలిగి అన్ని స్థితిగతుల్లో ఒకటేలాగా ఉండగలిగితే అది సత్సంకల్పం కిందకే వస్తుంది. ప్రతి ఒక్కరిని మంచిగా ఒకటేలాగా చూడగలిగినప్పుడు ఇంకా భేదాలు అనేవి ఉండవు. కాబట్టి అంతా ఒకటే అని అందరూ గ్రహించగలగాలి. కాబట్టి మన ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ అలాంటి ఆత్మ మన మనసులో మంచి సత్సంకల్పాలు నలుగురికి మంచి చేయాలి అన్న సత్సంకల్పాలు మనలో కలిగించమని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 6వ శ్లోకాన్నైతే చూద్దాము. తుషారధరిష్వానివ యన్మనుష్యా నేనీయతే విశుభవిర్వాజినైవ హృత్ప్రతిష్టం యదచిరం జనిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఒక ఒక నేర్పుగల సారథి ఎలాగైతే గుర్రాన్ని నడిపిస్తూ ఉంటాడో అలాగే మన మనస్సును ముందుకు నడిపేది ఆత్మ. ఆ ఆత్మ మన హృదయ స్థానంలో నిలిచి ఉంటుంది. సూర్యుడిలాగా ప్రకాశవంతమై వెలుగుతుంది. ఆత్మ అనేది అన్నిటికన్నా వేగమైనది. అలాగే వృద్ధాప్యము లేనిది. బాల్యము, వృద్ధాప్యము ఇలాంటివన్నీ శరీరానికి కానీ ఆత్మకి కావు. అలాంటి ఆత్మ ఒక గుర్రాన్ని ఒక సారథి ఎలాగైతే నడుపుతాడో మన శరీరాన్ని, మనసుని
ఆ ఆత్మ మన హృదయ స్థానంలో ఒక అగ్నిలాగా జ్వలిస్తూ మనల్ని ముందుకు నడుపుతుంది. అలాంటి ఆత్మ ఎప్పుడూ కూడా మన మనసులో మంచి సంకల్పాలను, సత్సంకల్పాలను ప్రేరేపించుగాక. అలాగ మంచి సంకల్పాలతో మనల్ని ఒక గుర్రం స ఎలాగైతే సారథి ద్వారా మంచిగా నడపబడుతుందో, అలాగే మనం కూడా అలా మంచి సంకల్పాలతో ఆత్మ మనల్ని నడిపించాలి అని ఆ పరమాత్మ అయిన శివుడిని ప్రార్థిస్తున్నట్టనమాట. అంటే ఆ శివుడిని మంచి సంకల్పాలను మన మనస్సులో కలగజేయమంటూ ఆత్మ స్వరూపుడైన ఆ శివుడిని